సార్ ఈరోజు భారత్ ఓటమికి, వాళ్ళ గెలుపుకి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కీలకం అయింది అనే అంశం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ ఆయనే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు వరుణ్ చక్రవర్తి కానీ ఇంకో బౌలర్ కానీ దే విల్ హ్యావ్ ఎన్ ఆఫ్ డే. అంటే ఉమ్, ప్రతిరోజు మీది కాదు. ఇప్పుడు బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినట్టు బౌలర్స్ కూడా ఫెయిల్ అవుతారు. కానీ బౌలర్స్ విషయంలో మనం ఎప్పుడు వాళ్ళకి ఆ కన్సెషన్ ఇవ్వం. బౌలర్ ప్రతి మ్యాచ్ లో టైట్ బౌలింగ్ వేయాలి, వికెట్లు తీయాలని అనుకుంటాం మనం. బ్యాట్స్మెన్ ఎలా ఫెయిల్ అవుతారో బౌలర్ కూడా ఒక హాఫ్ డే అనేది ఉంటుంది. ఉమ్, వరుణ్ చక్రవర్తి ఇంతవరకు ఆడిన 4 మ్యాచ్లు కూడా అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఫుల్ కోటా అతనికి ఇవ్వకపోయినా సరే అతను ప్రతి మ్యాచ్ అందరి హైయెస్ట్ వికెట్ 9 వికెట్స్ తీశాడు ఇప్పుడు వరకు. ఈ మ్యాచ్ లో కూడా ఒక అవును. వికెట్ తీశాడు. బట్ ఈ వెంట్ ఫర్ రన్స్ ఒకసారి ఉండదు అది. అలా అతను సరిగ్గా బౌలింగ్ చేయలేనప్పుడు మిగతా వాళ్ళు దాన్ని కవర్ చేయాలి. కానీ హార్దిక్ పాండ్యా, శివం దుబే అండ్ వాషింగ్టన్ వీళ్ళు ముగ్గురు కూడా ఫెయిల్ అయ్యారు. వాషింగ్టన్ వెంట్ ఫర్ రన్స్, శివం వెంట్ ఫర్ రన్స్. హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ ఓవర్లో 2 సిక్స్లు ఇచ్చాడు. అతను కూడా కొంచెం అంత ఎఫెక్టివ్ గా అనిపించింది. బుమ్రా బౌల్డ్ అండ్ ఎక్సెప్షనల్ స్పెల్. 3 వికెట్లు ఉమ్, తీశాడు, కేవలం 15 రన్స్ ఇచ్చాడు. హర్షదీప్ ఆల్సో బౌల్డ్ వెల్. కానీ మిగతా వాళ్ళు అతని ఫెయిల్యూర్స్ కవర్ చేయాలి. ఇప్పుడు ఒకరు ఫెయిల్ అవుతారు వెళితే, ఇప్పుడు ఎలాగైతే అభిషేక్ శర్మ ఫెయిల్ అయితే దాన్ని ఇషాన్ కిషన్ కవర్ చేశాడో అలాగా మీకు ఆ, ఇతని ఫెయిల్యూర్ని మిగతా బౌలర్స్ కవర్ చేసి ఉంటారు. సో అతను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఉమ్, బౌలర్కి ఒక రోజు కలిసి రాదు. ఆ కలిసి రాని రోజున మనం అతన్ని బ్లేమ్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే హీ హాస్ బిన్ అవర్ ట్రంప్ కార్డ్. ఎస్. ఈ ముందు మ్యాచ్ లో కూడా అతనే మనకి మెయిన్ బౌలర్. వికెట్స్ తీయడంలో మిడిల్ ఓవర్స్ లో హీస్ అవర్ మెయిన్ బౌలర్. ఉమ్. అలాంటప్పుడు ఈ విక్టరీకి, ఈ డిఫీట్ కి వరుణ్ని బ్లేమ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం.